ఐక్య గర్జన సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఇక్కడికి చేరుకున్నారు. అలాగే పోలీసు వారు కూడా వారి ఏర్పాట్లు వారు చేస్తున్నారు. వారి మద్దతుగా ఇక్కడికి అనేక మంది పోలీసులు మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో పోలీస్ శాఖ ఎటువంటి ఏర్పాట్లు చేయబోతోందో ఈ కాపు ఐక్య గర్జనకు సంబంధించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు రవిశంకర్ రెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఈస్ట్ గోదావరి. రవిశంకర్ రెడ్డి గారు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎందుకంటే 10 నుంచి 12 లక్షల వరకు కూడా కాపు ప్రజలు రేపు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం వస్తూ ఉంది. సో అంతమంది వస్తే ఎటువంటి ఏర్పాట్లు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, రెగ్యులర్ ట్రాఫిక్కి ప్రాబ్లం రాకుండా, అలాగే ఈ కాపు మహాగర్జనకి వస్తున్న వాళ్ళకి కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ సభకి వచ్చేటట్లు వాళ్ళు రీచ్ అయ్యేదిగా డైవర్షన్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది వైజాగ్ వైపు పోయే వెహికల్స్కి. అలాగే వైజాగ్ నుంచి వచ్చే వెహికల్స్కి కూడా తాండవ బ్రిడ్జ్ దగ్గర నుంచి మేము ఎర్రకోనేరు జంక్షన్ వరకు ట్రాఫిక్ డైవర్షన్ ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ మీటింగ్కి ప్రత్యేకంగా వస్తాయో వెహికల్స్ వాటికి మాత్రం డైరెక్ట్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వీటికి పార్కింగ్ ప్లేసులు కూడా కల్పించడం జరిగింది. ఇక్కడికి వస్తున్న వీళ్ళకి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసే వ్యక్తులు వీళ్ళల్లో మిక్స్ అయ్యి ఏదైనా చేస్తారు అన్న ఉద్దేశంతో మేము ముందు జాగ్రత్త చర్యగా దీన్నంతా స్టెరిలైజ్ చేపిస్తున్నాము. అలాగే బందోబస్తు కోసం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా మెన్ను డ్రా చేయడం జరిగింది. 2000 పైచిలకు బందోబస్తుతో, పోలీస్ బందోబస్తుతో మేము ఈ గర్జనకి బందోబస్తు ఏర్పాట్లు చేస్తాం. సో రేపు మధ్యాహ్నం 1 గంట కల్లా ఈ కాపు ఐక్య గర్జన స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 అంటున్నారు, కానీ 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, కొంచెం లేట్ అవ్వచ్చు. సో ఈ నేపథ్యంలో ఒకవేళ ఎక్కువగా ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే, అనుకున్న దానికంటే ఎక్కువగా జనాలు వస్తే కాపు ప్రజలు అప్పుడు ఎటువంటి ఇన్స్టెంట్గా ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? అప్పుడు యాక్చువల్గా మేము మా ఫోర్స్కి చెప్పడం ఏంటంటే 12 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు కూడా ఉండడానికి ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాట్లు చేసుకునే వచ్చారు. ఈ ఐక్య గర్జన అయిపోయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా మళ్ళీ సేఫ్గా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రాకూడదు కాబట్టి ఆ తర్వాత కూడా మాకు 2-3 hours ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ క్లియరెన్స్, దానివల్ల మేము ప్రత్యేకంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. 12 వరకు కూడా వాళ్ళు రోడ్లపైనే ఉంటారు. ఓకే, డైవర్షన్స్ గురించి, ఎందుకంటే హైవే NH కాబట్టి చాలా మంది కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఇక్కడికి వచ్చేవాళ్ళు అండ్ ఈ రోడ్ మీద జర్నీ చేసేవాళ్ళు. సో డైవర్షన్స్ గురించి క్లియర్గా చెప్తారు. ఎవరైతే విజయవాడ రూట్లో నుంచి వైజాగ్ వైపు వెళ్తారో వీళ్ళు తేటగుంట జంక్షన్ దగ్గర కట్ అయితే లెఫ్ట్కి కట్ అవుతారు. లెఫ్ట్కి కట్ అయ్యి వీళ్ళు జగన్నాథగిరి జంక్షన్ దగ్గర లోవాకు పోయే టెంపుల్కి పోయే దగ్గర మళ్ళీ హైవే ఎక్కుతారు, 4 lane హైవే. ఈ మీన్వైల్ స్ట్రెచ్ 18 kilometers ఉంటుంది. మెయిన్ రోడ్డుకి దానికి వచ్చి డిఫరెన్స్ వచ్చేసి కేవలం 4 kilometers డిఫరెన్స్ వస్తుంది కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే వైజాగ్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తారో వీళ్ళు తాండవ బ్రిడ్జ్ దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటారు. అక్కడ నుంచి ఎర్రకోనేరు జంక్షన్ దగ్గర, తుని దగ్గర ఎర్రకోనేరు జంక్షన్ దగ్గర మళ్ళీ హైవేలోకి వస్తారు. వీళ్ళకి కూడా డిఫరెన్స్ వచ్చి ఓన్లీ 2 kilometers డిఫరెన్స్ వస్తుంది హైవేకి మేము ఇచ్చిన డైవర్షన్ పాయింట్కి. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడకుండా ట్రాఫిక్ క్లియరెన్స్ ఉంటుందంటే. సో కాపు ఐక్య గర్జనకి చాలా రెస్పాన్స్ ఉన్న సమాచారం మీ దగ్గర కూడా ఉంటుంది. అప్పటికప్పుడు పెద్ద నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మీరు మెన్ను పెంచే అవకాశం ఉందా? ఉందండి, మేము స్టార్టింగ్గా కూడా ఫోర్స్ పెట్టుకున్నాము. అటువంటి ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మేము డీల్ చేయడానికి ప్రత్యేకంగా మా దగ్గర DSPs కానీ వాళ్ళని కూడా కేటాయించడం జరిగింది. ఓకే, పోలీస్ శాఖ అయితే అన్ని చర్యలు తీసుకుంటుంది. అప్పటికప్పుడు ఎవరైనా ప్రముఖులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేస్తాం, అవసరమైతే మెన్ను పెంచుతామని చెప్పి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ రవిశంకర్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో రవిశంకర్ వీళ్ళ నెంబర్ 1 న్యూస్ తుని నుంచి.